హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్కు అరుదైన గౌరవం దక్కింది. యుఎస్ నేవీ ఆయనను అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. టాప్ గన్, మిషన్ ఇంపాసిబుల్ వంటి సినిమాల్లో తన పాత్రల ద్వారా ఆయన నేవీ సిబ్బంది చేసే త్యాగాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించారని అధికారులు పేర్కొన్నారు. లండన్లోని లాంగ్ క్రాస్ ఫిల్మ్ స్టూడియోలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నెల 21 నుంచి 2 రోజుల పాటు కువైట్లో పర్యటించనున్నారు. కువైట్ దేశాధినేతలతో, ఉన్నతాధికారులతో సమావేశమై దౌత్య, వ్యాపార సంబంధాలపై చర్చిస్తారు. అక్కడ నివసించే భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం గత 43 ఏళ్లలో ఇదే తొలిసారి. లివింగ్ రిలేషన్షిప్ అనేది తప్పని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. వాళ్ళు పిల్లలు ఎలా కంటారు? ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? పిల్లలను పెంచడం అనేది బాధ్యత. పిల్లలు సేఫ్గా ఉండేలా చూసుకోవడానికి పెళ్లి అవసరం. లివింగ్ రిలేషన్షిప్, స్వలింగ వివాహాలు సమాజాన్ని నాశనం చేస్తాయని ఓ పాడ్కాస్ట్లో ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేయనుంది. ఈ చీరల డిజైన్లను సీఎం రేవంత్ అసెంబ్లీలోని తన ఛాంబర్లో పరిశీలించారు. సెర్ప్ ద్వారా పంపిణీ చేయనున్న ఈ చీరలను చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో తయారు చేయిస్తున్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి 2 చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం 2,583 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు భవన నిర్మాణానికి ఈ నెలాఖరున లేదా వచ్చే నెల తొలి వారంలో R&B టెండర్లు పెరగనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాకీ దుస్తులు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి వెళ్లారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు. కేటీఆర్ స్వయంగా ఆటో నడిపారు. నిన్న వీరు నల్ల చొక్కాలు ధరించి సభకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. కొత్త ROR చట్టాన్ని తీసుకురానుండగా దానిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పేదల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామన్నారు. ప్రపంచ పోలీసుగా బడాయి కొట్టే అమెరికాలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. 7 సార్లు ఆడిట్ చేసిన బడ్జెట్లో $824 బిలియన్ డబ్బు ఏమైంది ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. అసలు ఇంత డబ్బు లెక్కలోకి రాకపోవడం ఆశ్చర్యమే. తాజాగా ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ షిప్మెంట్ మిస్ అయింది. ఇప్పుడు దానికోసం సెర్చ్ మొదలైంది. యుఎస్ న్యూజెర్సీలో డ్రోన్ల కలకలం చెలరేగింది. రాత్రిపూట మిరుమిట్లు గొలుపుతూ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనిపించడంతో ప్రజలు విస్మయం చెందారు. దీంతో మిస్ అయిన రేడియో యాక్టివ్ జెర్మనియాని వెతుకుతున్నారని వదంతులు మొదలయ్యాయి. కొందరు ఏలియన్స్తో ముడిపెట్టారు. అసలేం జరుగుతుందో తెలియదని వాటిని జాగ్రత్తగా కూల్చేయాలని ట్రంప్ సూచించారు. జమ్మూ కాశ్మీర్లోని కథువాలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరగ్గా ఊపిరాడక 6 అక్కడికక్కడే చనిపోయారు. మరో 4 గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు సహా పలువురు ఫిర్యాదు మేరకు బన్నీ అభిమానులపై ఈ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిని 2025 జూన్ 2న ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. 14 ఎకరాల్లో సుమారు 9 కోట్ల రూపాయలతో 3 బ్లాకుల్లో 1000 పడకలతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి మరో 3 నెలల్లో శంకుస్థాపన చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సహజ వనరులను దోపిడీ చేయడానికి ప్రయత్నించే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 3.5 కోట్ల రూపాయల విలువైన 155 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ను అభినందించారు. భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 6 నుంచి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు అద్భుత స్పందన వస్తుందని టీడీపీ తెలిపింది. 10 రోజుల్లో 2.5 లక్షల మంది హాజరయ్యారని వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,427 గ్రామాల్లో సదస్సుల నిర్వహణ పూర్తయిందని ట్వీట్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 8 వరకు ఈ సదస్సులు కొనసాగుతాయని పేర్కొంది. ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆప్షన్ల నమోదుకు రేపటి నుంచి 22 వరకు అవకాశం కల్పించింది. 22న వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. 24న సీట్లు కేటాయిస్తారు.
అర్హత లేని వారికి పెన్షన్లు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులుగా గుర్తించిన వారికి తొలుత నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారుల వివరణ ఆమోదయోగ్యంగా ఉంటే పెన్షన్లు కొనసాగించాలని, అర్హతలు నిరూపించుకోలేకపోతే రద్దు చేయాలని సూచించింది. రాష్ట్రంలో 3.5 లక్షల మంది అనర్హులున్నట్లు అంచనా. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 1,20,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే ఛాన్స్ ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. దర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వెంకటేశ్వర స్వామిని 63,598 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3,59,00,000 రూపాయలు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. మార్గశిర ఉత్సవాల సందర్భంగా విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రి చేత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం హోంమంత్రికి జ్ఞాపికను అందజేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 19న విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. రైతులు తమ పంటకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.